హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి పతంగ్ అనేటువంటి పాఠంలో వచ్చేసి ఎన్సీఆర్టీ సిబిఎస్ఈ సిలబస్ హిందీ చూస్తూ ఉన్నాము. ఈ యొక్క దుర్వా అనేటువంటి పుస్తకంలోనిది ఓ ఓ యొక్క సింబల్ మాత్రాలో వచ్చేటువంటిది తర్వాత ఖ చ డ షా అనేటువంటి అక్షరాలు. సరే, పతంగ్ కైట్ గాలిపటము, ఓకలి స్టోన్ మోటార్, దాని వచ్చేసి గ్రైండర్ కూడా వాడతాము. లేదా గ్రైండర్ అంటే మిక్సీ ఈ యొక్క కరెంట్లో ఉపయోగించేది కాదు, మామూలుగా వచ్చేసి రోకలి. తర్వాత చాబీ కీ తాళము, ఖర్గోష్ ర్యాబిట్ కుందేలు, డాకియా పోస్ట్ మ్యాను, శలగం తొర్నిప్ ఈ యొక్క ముళ్ళంగి సంబంధించినటువంటి ఇంకొక ఇదనమాట. శబ్నం డ్యూ, కిటికీ విండో తలుపు, కిటికీలు ఖీర్ మిల్క్ రైస్ స్వీట్ అనమాట. మిల్క్ రైస్ స్వీట్ అంటే పాయసం అనమాట. షీషా మీన్స్ మిర్రర్ అద్దము. మంగల్ ఆస్పేషియస్నెస్, మనం వచ్చేసి మంగళ్ అంటే ఒక మంగళకరమైనటువంటి విషయాన్ని ఆస్పేషియస్నెస్ అని అంటాం అనమాట, మంగళమైనటువంటి ఒక సందర్భము. శంక సస్పీషియన్ అంటే డౌట్గా ఉండడం అనమాట. తర్వాత వచ్చేసి అందర్ ఇన్సైడ్ లోపల, శంక్ కాంచ్ శంఖము, షర్బత్ సిరప్ అనమాట. షర్బత్ తాగుతాము కదా, వచ్చేసి ఒక జ్యూస్ మాదిరిగా. గలీచా కార్పెట్ అనమాట. చోర్ థీఫ్ దొంగ. శాఖ మీన్స్ బ్రాంచ్ కొమ్మలు. శంకర్ అనేటువంటి పేరు. కాకా అంకుల్, కాకా అంటే బాబాయ్ కావచ్చు. బందర్ మంకీ కోతి. గంగా రివర్. శలగం పంపా రివర్ శలగం అంటే మనము ఒక టర్నిప్ అని చెప్పుకున్నాం కదా, అది వచ్చేసి నెక్స్ట్. బగీచా అంటే గార్డెన్. మోర్ అంటే పీకాక్ నెమలి. కాశీ అంటే కాశీ. షాక్ మీన్స్ నథింగ్ ఎట్ ఆల్, ఏమీ లేదని అర్థము. ఇవన్నీ పతంగ్ కైట్ గాలిపటము. పంపా రివరు. షికారి హంటర్ వేటగాడు. చిమ్నీ అనమాట. చిమ్నీ లైట్ ఉంటుంది కదా, ముందు కిరోసిన్తో ఉపయోగించి చిమ్నీ లైట్ అనమాట. డాక్ పోస్టర్. ఆశ మీన్స్ డిజైర్, ఆశ అనమాట, మన యొక్క ఆశ. తర్వాత చందన్ శాండిల్ చందనము. లంక మీన్స్ లంక. సరగం మీన్స్ మ్యూజిక్. కినారీ మీన్స్ సీషోర్ ఎడ్జ్ అనమాట, ఇక నది సముద్ర తీరపు ఒడ్డు. తర్వాత వచ్చే సర్కస్ మీన్స్ సర్కస్, ఇందాకే చెప్పుకున్నాము. ఈ విధంగా రాయండి, రాసి చూడండి. ఔ ఖ చ డ ష. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిని మ్యాచ్ అనేటువంటిది చేద్దాము. డాకియాకి వచ్చేసి డాకియా పోస్ట్ మ్యాను, టమాటార్కి టమాటారు. తర్వాత వచ్చేసి శలగం ముళ్ళంగిలో ఒక వగా. తర్వాత వచ్చేసి మోర్ నెమలి. తర్వాత వచ్చేసి చాబీ తాళాలు. సో వీటిని వచ్చేసి మనము చదువుకుంటూ వెళ్దాము. లీలా రమేష్ కి బెహన్ హై. లీలా వచ్చేసి రమేష్ యొక్క సహోదరి. సాడీ హరి హై, చీర వచ్చేసి పచ్చగా ఉన్నది, పసుపుగా ఉన్నది. చాచీజీ కా మకాన్ నయా హై, పిన్ని యొక్క ఇల్లు వచ్చేసి కొత్తదిగా ఉన్నది. ఆస్మాన్ నీలా, మూడింటిని ఉపయోగించవచ్చు. ఆస్మాన్ ఆకాశం వచ్చేసి నీలముగా ఉన్నది. కాలా నల్లగా ఉన్నది. లాల్ సందర్భం తగినట్టుగా మార్నింగ్ వచ్చేసి ఎరుపుగా ఉంటుందన్నమాట. ఈ విధంగా వచ్చేసి మనం చెప్పొచ్చు. కోయల్ కాళీ హై, కోయల్ వచ్చేసి నల్లగా ఉంటుందా? జీ హా, అవునండి, కోయల్ కాళీ హై. కోకిల్ వచ్చేసి నల్లగా ఉంటుంది. టమాటా నీలా హోతా హై, టమాటర్ వచ్చేసి నీలం రంగులో ఉంటుందా? జీ నహి, టమాటర్ నీలా నహి హోతా హై. ఈ యొక్క టమాటర్ వచ్చేసి బ్లూ కలర్లో ఉండదు. ఆస్మాన్ హరా హై, ఆకాశం వచ్చేసి పసుపుగా ఉందా? జీ నహి, ఆస్మాన్ హరా నహి హై, పసుపుగా ఉండదు. ఆకాశం వచ్చే పసుపుగా ఉండదు. మోర్ నీలా హోతా హై, నెమలు వచ్చేసి నీలం రంగులో ఉంటుందా? జీ హా, మోర్ నీలా హోతా హై, అవును, నెమలు వచ్చేసి నీలం రంగులో ఉంటుంది. సో ఈ విధంగా వచ్చేసి కొన్ని మిగిలినవన్నీ వచ్చేసి మనము లెసన్ చెప్పేటప్పుడే తెలుసుకున్నాము.